పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టారు కాబట్టి మొత్తం కూడా 2,75,891 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. సో దాంట్లో 6 గ్యారంటీలకు సంబంధించి 53,196 కోట్ల రూపాయలనే అంచనాగా వేసింది. అట్లే అన్ని శాఖలకు కూడా కేటాయింపులు చేస్తూ వచ్చింది. సో ఇదంతా కూడా ఆశాజనకంగా ఏం లేదు, మొత్తం అంకెల గారడిగానే ఉందని ప్రతిపక్షాలు ఏవైతే చెప్తున్నాయో, మీరు మాత్రం అది ప్రజా బడ్జెట్, సంక్షేమ బడ్జెట్, 6 గ్యారంటీలకు కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు. సో ఓవరాల్గా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి మీరేమనుకుంటున్నారు, ఎలా ఉందనుకుంటున్నారు? గుడ్ ఈవినింగ్ అండి, ప్యానెల్లో ఉన్న వాళ్ళకి, మీ ఛానల్కి, మీకు కూడాను. ఆశాజనకంగా లేదు, అంకెల గారడి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అడుగుతున్నాం, 2,25,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం అంటే 2023-24 ఇచ్చినటువంటి బడ్జెట్ 2,25,000 కోట్ల రూపాయలు. మరి మీరు ఎక్కడ ఖర్చు పెట్టారు ఏంటి? ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని అంటే అంకెల గారడే చూపించారు. ఇప్పటిదాకా నిజమైనటువంటి శ్వేతపత్రం రిలీజ్ చేయలేదు, చూపించలేదు. మేమే అసెంబ్లీ తొలి రోజుల్లో వీళ్ళు ఏం చేసినో మేము అన్ని చూపించాం. మేము ఆశాజనకంగా లేదు అంటే, ఆశాజనకం అంటే ఏం చేయాలి? ఇప్పుడు తెచ్చి అసెంబ్లీలో మొత్తం 2,75,000 కోట్ల రూపాయల డబ్బులు పెట్టి వీళ్ళకి ఇదిగో తీసుకెళ్ళండి, ఇగో ఈ శాఖకి ఇది, మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇవి తీసుకెళ్ళి కూర్చొని కుప్పలు పనిచేయండి అని చెప్పాలనా? లేకపోతే మేము కేటాయిస్తున్నటువంటిది మా ప్రభుత్వం ఏర్పడి 60 రోజులు కాగానే ఆశాజనకంగా లేదు, అంకెల గారడి, అసలు ఒక 6 నెలలు గడిచిపోతే గానీ ప్రభుత్వం ఏం చేసిందని కనీస అవగాహన కూడా రాలేని పరిస్థితిలో ఉంటది కొత్త ప్రభుత్వము. అసలు తొలి రోజు నుంచి వీళ్ళకి అన్ని అనుమానాలు. ఎందుకంటే అదేమంటారు చూడండి, గురిగించతన నలిపారు కదా అన్నట్టుగా, కళ్ళు మూసుకొని పాలు తాగితే లోకమంతా చీకటి అన్నట్టు, పిల్లి కళ్ళు మూసుకొని తాగినట్టు, లేదా ఇంకో రకంగా ఎన్నో రకాలనే ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే, అసలు ప్రభుత్వం ఏర్పడి 60 రోజులలో ఈరోజు ఆర్టీసీకి 530 కోట్లని మేము ఇమీడియట్ గా చెక్ ఇవ్వడం ఇందాకనే చూసినాం. గత ప్రభుత్వంలో ఆర్టీసీని చిందర వందర చేసి, అధ్వానంగా చేసి, ఆర్టీసీ అంటే లాస్ట్ కి ఎన్నికలకు 1 నెల ముందు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తామని అప్పటి వరకు కూడా చెప్పనటువంటి గత ప్రభుత్వము ఈ రోజు వచ్చి ఆశాజనకంగా లేదు, అంకెల గారడి ఉన్నదంటే, మరి అసలు నోట్ల గారడి ఎట్లా చూపించాలో నాకైతే తెలియదు. కానీ కనీసం ప్రభుత్వం పనిలో చూపిస్తున్నటువంటి శ్రద్ధ గురించి కనీసం అవగాహన లేనటువంటి వీళ్ళు ప్రతి ఒక్క విషయంలో ఆచి తూచి అడుగులేసి 20 గంటలు మా ప్రభుత్వం పనిచేస్తుంటే దీని మీద మీరు క్వశ్చన్స్ వేస్తున్నారంటే, ఇక మీరు ఇంకా అధికారంలోనే ఉన్నారేమో, మేమే ప్రతిపక్షంలో ఉన్నామేమో, మమ్మల్ని పొద్దుమూకుల తిట్టాలేమో అనే ఆలోచనలు తప్పించి, నిజంగా మేమేం చేసినాము, వాళ్ళు ఏం చేయబోతున్నారు, సరే మేము చేసినాం 10 ఏళ్ళు, వీళ్ళ 10 ఏళ్లకు 60 రోజులు వచ్చిన ప్రభుత్వంకి మా సలహా సూచనలు ఏమైనా కావాలంటే ఇస్తామేమో అనే ఆలోచన వాళ్ళు తెలిసి అంకెల గారెడంట. ఏమన్నారు, పైన సంవత్సరం మేమేమన్నా బడ్జెట్ ప్రవేశపెట్టి ఏమీ చేయకుండా ఈ సంవత్సరం 50,000 కోట్లను అదనంగా ప్రకటించేసి ఇదిగో మేము ఇవి చేస్తామని ఉట్టిగా అంకెల్లో చూపిస్తుంటే మీరు మాకంటే ఒకటి చెల్లుతుంది. అసలు ఏమీ మొదలు పెట్టక ముందే కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అసలు మీకు ఎందుకు వస్తున్నాయి ఈ ఆలోచనలు? అంటే తప్పులెరుగు వాడు తమ తప్పులు ఎరగడు అన్నట్టుగా మీరు తప్పులు చేసుకుంటూ పోయారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుంది అనుకుంటారు. ఇక అది మీ బుద్ధి జ్ఞానానికే వదిలేస్తున్నాం. ఇలాంటి విషయాలలో కాంగ్రెస్ పార్టీ పట్టించుకునాల్సినటువంటి అవసరం కూడా లేదు, ప్రభుత్వం అంతకన్నా పట్టించుకోదు. ఎందుకంటే మేము పనిలో నిమగ్నమై ఉన్నాం, పని పిట్టలుగా పనిచేస్తున్నాం, మేము పనికి శ్రద్ధ ఎక్కువ చూపిస్తున్నాం, ప్రజల పక్షాన పనిచేస్తున్నాం. ప్రజా పాలన, ప్రజా ప్రభుత్వం అది. మీలాగా కేసీఆర్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ మేమే చేసినాం, మేమే స్వతంత్రం తెచ్చినాం తెలంగాణకి అని మాట్లాడుకునేటటువంటి మాటలు మా దగ్గర లేవు. మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం, మేమందరం కలిసి పనిచేస్తాం. ప్రతి ఒక్క శాఖలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల్లో పూర్తి స్థాయిలో పనిచేస్తామని అందరికీ 60 రోజుల నుంచి కనబడుతుంది. ఇక మీరేమన్నా అంటే అంకెల గారడి, పేరు మార్పులు ఇవే తప్పించి ఇంకోటి మాటలు కనబడతలేవు అని అంటే, చేసిన 100 మేము పేర్లు మార్చేదేంది? మీరే ఆనాటి ఉద్యమకారులు ఈ రోజు కూడా తృప్తిగా ఉన్నారు. టీఎస్ కావాలని కేసీఆర్ తన ఇష్టానుసారంగా మార్చుకున్నాడు. అసలు యాక్చువల్లీ ఉద్యమం సమయంలో తెలంగాణ అంటే టీజీ అని కొట్లాడినటువంటి మన ఉద్యమము ఈ రోజు దాన్ని టీఎస్ గా మార్చిండు. మాకు అవకాశం లేదు, మేము అధికారంలో లేం కాబట్టి దాన్ని మేము కామ్గా కూర్చున్నాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాము, టీజీ అనేది ఉద్యమ ఆకాంక్ష కాబట్టి టీజీగా మార్చినాం. దానికి వీళ్ళు ఏదో పేర్లు మార్చినట్టు. ఎస్, ఆకాంక్ష తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఆకాంక్ష నెరవేరుస్తుంటే పేరు మార్చితే తప్పేముంది? రాష్ట్రాన్నే ఇచ్చినాము, పేరుని కరెక్ట్ ప్రజలు కోరుకున్న పేరుని పెడితే తప్పేముంది? మేము ప్రజల పాలన అని పెట్టినాము, ఇందిరమ్మ రాజ్యం అని పెడుతున్నాం, దాంట్లో తప్పేం లేదు. పని చేయకపోతే మీరు అడిగితే ఒక లెక్క, పని చేసుకుంటూ ఫలితాల్ని కూడా ఆశించకుండా 20 గంటలు మేము మా సొంత
మా సొంత లాభాల కోసం ఆశించకుండా 20 గంటలు మా ప్రభుత్వం పనిచేస్తుంది. మీరు చూడండి, సెక్రటేరియట్ కి నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉన్నాను. సెక్రటేరియట్ లో 6 అయినా 7 అయినా 8 అయినా 9 అయినా అక్కడే మంత్రులు ఉండి ప్రజల్ని కలుస్తున్నారు, ప్రజల బాగోగులు వింటున్నారు, వాళ్ళు ఇచ్చుతున్నటువంటి వినతి పత్రాలు తీసుకుంటున్నారు, వాళ్ళ సమస్యల్ని అక్కడక్కడనే చిన్న చిన్నవి ఉంటే ఇమీడియట్ గా ఫోన్లలోనే స్పందించి వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. కోటాను కోట్ల సమస్యలు తెలంగాణలో ముడిపడి. సుజాత గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది. లేదు, అది కొంచెం ఒక కాల్ వచ్చి కట్ అయింది. సో తెలంగాణ ప్రభుత్వము ఈ రోజు పూర్తి స్థాయిలో ప్రజల కోసం, ప్రజలు కోరుకున్న మార్పుని తేవాలని పనిచేస్తుంది. దాంట్లో అప్పుడే అంకల గారెడి అని అంటే మేమేమన్నా ఈ రోజు బడ్జెట్ ని ప్రవేశపెట్టి రేపటి నుంచి పూర్తిగా అదేదో కాంగ్రెస్ నాయకుల కోసం ఖర్చు పెట్టుకొని ప్రజల కోసం కాకుండా అన్నట్టుగా మేమేమన్నా బిహేవ్ చేస్తే మీరు ఎల్లుండి నుంచి అడగండి. ఇప్పుడైతే ప్రవేశపెట్టిండ్రు, రేపు ఇంకా అయిపోనే లేదు, సోమవారం కంటిన్యూ అవుతుంది, అప్పుడే అంకెల గారెడి అంట. మీరు గతంలో చేసిన అంకెల గారెడి గత 10 ఏళ్ల నుంచి అసలు బీజేపీ చూసిండ్రా? కరోనా సమయంలో 20 లక్షల కోట్లు బడ్జెట్ ని పెట్టిండ్రు. ఎందుకు పెట్టిండ్రో కూడా తెలియదు. స్పెషల్ బడ్జెట్ కనీసం దాన్ని ₹1 ఖర్చు పెట్టినట్ల లెక్కలు కూడా చూపించలేదు. సేమ్ టు సేమ్ వాళ్ళ దాంట్లోనే పుట్టిన డిఎన్ఏ ఇది కాబట్టి వాళ్ళలాగానే వీళ్ళు కూడా అదే చేసారు. కానీ వాళ్ళిద్దరు చేసింది మన ఈపు మనకు కనబడదని కాంగ్రెస్ తప్పు నెంకుదామని చూస్తున్నారు. కానీ ఆ నెంకుడు తప్పులు మీరు నెంకుకుంటూనే ఉండుండి 5 ఏళ్ళు మేము ప్రజాపాలన చేస్తాం. మీరు చేసిన అప్పులు తీర్చాలి. మాకు పెద్ద భారం తెలంగాణ ప్రజల మీద ఉన్నటువంటి 7 లక్షల కోట్ల అప్పులతో పాటు లక్షలాది వేలాది ఎకరాల భూమిని, లక్షల కోట్ల విలువైనటువంటి భూమిని కబ్జాలు పెట్టిండ్రు. అవన్నీ కబంధ హస్తాల నుంచి విముక్తి చేసి మళ్ళా తెలంగాణ ప్రభుత్వమే గాని అటవీ భూములే కానివ్వండి, ఇంకా ఇతరత్ర ఎవరైనా ప్రజలే లాక్కున్న భూములే కానీ అవన్నీ ఎక్కడక్కడ చేరేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈరోజు గట్టిగా ఉంది. కేవలం ఈ రోజు బడ్జెట్ తో అయిపోయేది కాదు. ఉద్యోగాలు ఇవ్వాలి, పథకాలు నెరవేర్చాలి, మీరు దోచుకున్నటువంటి దోపిడీని బయట పెట్టాలి, అధికారులు 24 గంటలు మీరు ఎక్కడెక్కడ వారిపోయినా మిమ్మల్ని పట్టుకోవాలి. రకరకాల బాధ్యతలు, భారాలు, బరువులు, టెన్షన్స్ మా మీద ఉన్నాయి. మీరు అంత ఈజీగా బంగారు పళ్ళెల్లో లేకపోతే మేము అన్నామని మీరు ఎద్దేవా చేసి లంకే బిందెలను అట్లాంటిది ఏం లేదు. మేము ఇచ్చినాం మీకు లంకే బిందెల్లో ఒట్టించిన ఇస్తరాకులో ధనిక రాష్ట్రంగా కాంగ్రెస్ మీకు 2014లో అప్పచెప్పినాం మేము. కానీ దీన్ని దరిద్ర రేఖ కంచుకు తీసుకొని పోయి కుక్కలు చింపిన ఇస్తరాకు లాగా కనీసం కుడితే కూడా బొంతకు కుడితేనన్నా 100 అతుకులు వేస్తే బొంత అవుతుంది, కానీ 100,000 అతుకులు కాదు, లక్షల అతుకులు వేసినా ఈరోజు తెలంగాణ అతకడానికి ఎన్నేళ్లు పడుతుందో అన్నట్టుగా తయారు చేసి ఈ రోజు అంకెల గారంట ఏమిట్లకేం లేదు. సరే, నెక్స్ట్ మాట్లాడదాం సుజాత గారు. బాలరాజు గారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఓటాన్ అకౌంట్ బడ్జెట్